పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అరాచకాలకు పాల్పడిందని నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారని, పిన్నెల్లి ఆయన కుమారుడిపై దాడి చేశారని అన్నారు. పోలింగ్ బూత్లోకి వెళ్లి దాడులకు దిగబడ్డారని దుయ్యబట్టారు. వైసీపీకి మద్దతుగా ఉన్న గ్రామాలపై దాడి చేశారని తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థులను హౌస్ అరెస్ట్, అసలు ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసేది ఏంది? వాళ్ళని మాత్రం యథేచ్ఛగా వదిలేశారు. సత్యనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ గారు తిరుగుతారు, ఇక్కడ అరవింద్ బాబు గారు తిరుగుతారు, అక్కడ బ్రహ్మానంద రెడ్డి తిరుగుతాడు, ఇక్కడ ఎరపతిరాయన తిరుగుతాడు. కానీ వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం హౌస్ అరెస్ట్లో ఉండి వాళ్ళ పార్టీకి వాళ్ళ పనులు చేసుకుంటారా? ఎస్పీ గారు పోలీసుకి ఫోన్ చేస్తే మా దగ్గర మెనలేము సార్, కొట్టుకుంటే ఊర్లో మాకు తెలియదు. ఇదే సమాధానం అండి ఒక పోలీస్ అఫీషియల్స్ చెప్పాల్సిన సమాధానం? నేను ఎస్పీ గారు చెప్తున్నారు, చర్య తీసుకుంటాం సార్. ఏంది తలకాయ వాళ్ళు కొట్టి, ఆడవాళ్ళు తలకాయ వాళ్ళు కొట్టి, ఆడవాళ్ళు చీరలు లాగి జాకెట్లు చించి పంపిస్తుంటే తర్వాత చర్యలు తీసుకుంటాడా? ఇది ఎస్పీ గారు సమాధానం రాత్రి మాకు. సార్ నేను దారుణం, పెదకూరుపాడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి మూడు గంటల నుంచి ఫోన్ చేస్తున్నాము, ఇక్కడ ఏజెంట్లు బయటికి రావాలంటే కొట్టేదానికి సిద్ధంగా ఉన్నారు, ఎస్పీకి సిఐలకి డిఎస్ఎల్ ఫోన్ చేసి ఎత్తట్లేదంటే కలెక్టర్